గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ 5 అవుతుంది. మా రూమ్ నుండి ఒక 12 కిలోమీటర్స్లో ఒక లొకేషన్ ఉంది. లొకేషన్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. మేము ముందే వచ్చాము. యాక్చువల్లీ షార్ప్ 6:15కి అలా వదులుతారు. 6 o'clock నుంచి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వరకు ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. బ్యారిగేట్స్ పెట్టేస్తారు. ఇంకోటి డబుల్ హెల్మెట్ లేకపోతే పట్టేసుకుంటారు. యాక్చువల్లీ హెల్మెట్ కన్ఫర్మ్ ఉండాలి. ఫాగ్ లైట్స్ ఉన్నాయి కాబట్టి మాకు విజిబిలిటీ ఎక్కువ ఉంది. కొద్దిగా చూడడానికి క్లారిటీగా ఉన్నాయని. రోడ్ మాత్రం చాలా అడ్వెంచర్గా ఉంది. చాలా బాగుంది. ఘాట్ రోడ్స్లో కానీ చాలా సేఫ్గా నడపాల్సి వస్తుంది. ఒక్క నిమిషం, మళ్ళీ రివర్స్ వెళ్ళి మీకు చెప్పాను కదా సేఫ్గా నడిపించాలని. అదే ఇప్పుడు కొద్దిగా సేఫ్గా నడిపేయకపోతే ర్యాష్గా నడిపితే ఎలా ఉంటుందో చూడండి. అలానే ముందుకు వెళ్ళాము. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. 2 కిలోమీటర్స్లో వచ్చేస్తుంది. వచ్చాక ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. యాక్చువల్లీ వినడానికి నార్మల్గా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ అనేది. ఇది మొత్తం ఫాగ్. యాక్చువల్లీ వెల్కమ్ టు నంది హిల్స్. కానీ మేము అనుకున్నట్టయితే సన్ రైజ్ అయితే కాలేదు. మేము పోయిన రోజు మాత్రం సన్ రైజ్ లేదు. మొత్తం ఫాగీ వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది క్లైమేట్. అలా అనుకుని మేము బయలుదేరాము. అప్పటికి ఒక పాట ద్వారా మళ్ళీ ఆగి పక్కన చూస్తే ఒక పాట పాడుతున్నారు. രാജാവല്ലേ അങ്ങ് വെറും നാലടയില്ല രജകനായെന്നോ പങ്കിടുവാനായി നാലണ കയ്യിൽ ഉണ്ട് പ്രിയേ കൽവിലൊരാശ മുന്നിൽ പിന്നിടുവാൻ അങ്ങാരെ എന്നറിയില്ലേ അങ്ങേ നാട്ടിലെ രാജാവ്. మేము కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకొని మేము కూడా బయలుదేరాము. కొన్ని షాట్స్ చూడండి, బాగుంటుంది. వీడియోస్ కావాలంటే ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా వేసాను. పైన ఇస్తున్నాను నేను నా ఇన్స్టాగ్రామ్ అది ఫాలో కండి. మావాడి మాటల్లో వినండి ఒకసారి ఎలా ఉందో. నంది హిల్స్ వచ్చాం, ఫుల్ ఎంజాయ్ చేసాం. అనుకోకండి మీరు ఎంజాయ్ చేయలేదు, చలికి తోలు తీరుతుంది. పొద్దున్నే నిద్ర మానుకొని వచ్చి జుట్టులు తడుపుకొని కింద సన్సెట్లో తీసండి. అప్పుడప్పుడు అట్లా అవుతుంటాయి డైలాగులు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏంద్రది ఒకటి ఘాట్ సెక్షన్ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. ఎందుకంటే మధ్యలో కోతులు ఒకటేసారి సడన్గా వచ్చేస్తాయి.
చూసారు కదా ఇలా వస్తుంది. లొకేషన్ ఏమైనా ఆగాలన్నా సైడ్కి ఒక ప్లేస్ చూసుకొని ఆగండి, అంటే బస్సెస్ మాత్రం చాలా స్పీడ్గా వస్తాయి కిందకి. ఇంకా మేము కూడా బయలుదేరినాం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ హైవే మీదకి వచ్చేసినాం. ఈ నుంచి వెళ్ళి మనం పోయే డెస్టినేషన్ వచ్చేసి ఊటీ. అరౌండ్ 300 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. కానీ మా బ్యాడ్ లక్ ఎక్స్ప్రెస్ వే మీదకి వెళ్తున్నాం అనగానే వర్షం స్టార్ట్ అయింది. అక్కడ మధ్యలో ఫ్లైఓవర్ ఉంటే అక్కడ ఆపేసి రెయిన్ గేట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాను మా ప్రయాణానికి. ఇది ఎవరో కాదు, నేనే.